ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ యొక్క లైక్ వల్ల మన ఛానల్ని యూట్యూబ్ అయితే చాలామంది ఆస్పిరెంట్స్కి రికమెండ్ అయితే చేయడం జరుగుతుందండి. చాలా ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. సో మీరందరూ లైక్ చేయండి, చూసే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను ఫస్ట్ నుండి చెప్పేది ఒకటే అండి, మీరు నోట్స్ రాసుకోండి. ఎవ్రీడే నోట్స్ రాసుకోవడం వల్ల మనకు ఆ నోట్స్ అనేది రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అన్నీ ఒకే దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వినడం రాయడం వల్ల మన మెమరీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. త్వరలో జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. మన కరెంట్ అఫైర్స్ నుంచే పేపర్ 1లో ఒక 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. మీరు డైలీ అప్డేట్లో ఉండండి. 40లో కనీసం 30 మార్క్స్ అయినా చేయగలిగే ఛాన్స్ అయితే ఉంటుందండి, డైలీ అప్డేట్స్ రాసుకోవడం వల్ల, వినడం వల్ల. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ మార్చ్ మంత్ అండి. మార్చ్ మంత్లో నేను 3 పార్ట్స్ అయితే వీడియోని చేయడం జరుగుతుందండి. మార్చ్ మంత్లో జరిగిన కరెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం నేను 3 వీడియో రూపంలో అయితే మీకు అందివ్వడం జరుగుతుంది. ఒక్కొక్క వీడియోకి ఒక 50 క్వశ్చన్స్ 15 మినిట్స్ అయితే నేను చేయడం జరుగుతుందండి. వీడియో చూస్తూ మీరైతే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే అండి, మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ది వెల్త్ రిపోర్టు. ఈ యొక్క నివేదికను విడుదల చేసిన సంస్థ వచ్చేసి అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ అండి. మన భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య 2024లో 6% నమోదు కావడం జరిగింది. అంటే 6% పెరగడం జరిగింది. 2023లో అధిక సంపద కలిగిన వ్యక్తులు వచ్చేసి 80,686 మంది అండి. 2024లో 85,698 మంది, అంటే 6% ఇంక్రీజ్ అయింది. 2028లో 93,753 మంది చేరవచ్చని ఈ యొక్క నైట్ ఫ్రాంక్ నివేదిక అయితే తెలపడం జరిగిందండి. అధిక సంపద కలిగిన వ్యక్తుల యొక్క సంఖ్య పరంగా చూసినట్లయితే మొదటి 5 దేశాలు వచ్చేసి అమెరికా ఫస్ట్ వన్ వచ్చేసి, దీని యొక్క ప్రపంచ వాటా వచ్చేసి 38.7% అండి. చైనా నెక్స్ట్ వన్ వచ్చేసి చైనా 20.1%, దీని యొక్క ప్రపంచ వాటా. థర్డ్ వన్ వచ్చేసి జపాన్ అండి 5.2%. ఫోర్త్ వన్ వచ్చేసి భారత్ 3.7% అండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి జర్మనీ 3% అంటే. నెక్స్ట్ వచ్చేసి $10 మిలియన్ మించి ఆస్తులు కలిగి ఉన్న వారిని అధిక సంపదల కలిగిన వ్యక్తులుగా ఈ యొక్క నివేదిక అయితే తెలియజేయడం జరిగిందండి. సో దేశంలో కుబేర్లందరి మొత్తం సంపద కలిగి ఎంత అంటే $950 బిలియన్ అండి. 2024లో ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరుల సంఖ్య 4.4% పెరిగి 23 లక్షలకైతే పెరగడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ మన వచ్చేసి న్యాయశాఖ కార్యదర్శి నియామకం అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ పాలిటీ పరంగా. భారత న్యాయ సేవల అధికారి అంజు రాణా మార్చి 5న 2025న అయితే న్యాయశాఖ కార్యదర్శిగా నియమితం అవ్వడం జరిగిందండి. సో దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా చరిత్రకి ఎక్కడం అయితే జరిగిందండి. ఈమె నితిన్ చంద్ర స్థానంలో నియమితులు అవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి నియామకాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి టీ హబ్ నూతన సీఈఓ నియామకం. హైదరాబాద్లోని ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రం టీ హబ్ సీఈఓగా కవికృతు గారు అయితే నియామకం అవ్వడం జరిగిందండి. దీని యొక్క స్టాటిక్ పాయింట్స్ చూసుకున్నట్లయితే టీ హబ్ స్థాపన వచ్చేసి 2015 మార్చి 10, 2025న బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మన తెలంగాణ పరంగా. నెక్స్ట్ హూ ఇస్ హూ వీడియో చేశాను కానీ అప్లోడ్ చేయలేదండి. సో నెక్స్ట్ అయితే నేను ఈ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అస్మిత పథకం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం తక్కువ వడ్డీతో కూడిన తనఖా రహిత రుణ పథకం అస్మితనైతే మార్చి 7, 2005న అయితే ప్రారంభించడం జరిగిందండి. సో దీంతో పాటు మహిళల కోసం నారీశక్తి పేరుతో రూపే ప్లాటినం డెబిట్ కార్డును కూడా విడుదల చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మహిళా దినోత్సవం సందర్భంగా అస్మిత పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అండి. ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అయితే లభించడం జరిగిందండి. సో ఈ నవల గోపీనాథ్ మహంతి రచించిన ఒడియా నవల దాడి బుడాను ఈత చెట్టు దేవుడు పేరుతో తెలుగులోకి అయితే అనువదించడానికి గాను ఈ అవార్డు లభించిందండి. మనకు
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నవలకు గాను ఈ అవార్డు లభించింది, ఏ అనువాద నవలకు గాను లభించింది అని అడిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈ పురస్కారానికి 50,000 నగదుతో పాటు కాంస్య జ్ఞాపికను కూడా అందజేయడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ జూనియర్ చెస్ విజేత 2025 వేదిక వచ్చేసి మాంటినెగ్రోలోని పెట్రోవాచ్ అండి. విజేత వచ్చేసి ప్రణవ్ వెంకటేష్ బెంగళూరు అండర్ 20 అండి. ఫైనల్ రౌండ్ వచ్చేసి ప్రణవ్ వెంకటేష్ వర్సెస్ మ్యాటిచ్ లెవ్రెనిచ్ ఇతను వచ్చేసి స్లోవేనియా దేశానికి చెందిన వ్యక్తి అండి. మన భారత్ నుండి ఇంతకుముందు ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన వారు వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ గారు 1987 అండి. హరికృష్ణ గారు వచ్చేసి 2004, అలాగే థర్డ్ వన్ వచ్చేసి అభిజిత్ గుప్తా గారు 2008 జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ని అయితే గెలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో 17 సంవత్సరాల తర్వాత ప్రణవ్ వెంకటేష్ ఈ ఘనతను అయితే అందుకోవడం జరిగిందండి. మహిళలో ఈ ఘనతను సాధించిన వారు అయితే ద్రోణవల్లి హారిక 2008లో ఈ యొక్క ఘనతను సాధించిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సౌమ్య స్వామినాథన్ 2009, కోనేరు హంపి 2001, దివ్యా దేశ్ముఖ్ గారు వచ్చేసి 2024లో అయితే ప్రపంచ ఛాంపియన్షిప్ని అయితే గెలవడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. పథకాలు మన తెలంగాణ ప్రాంతానికి చెందినవి. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 ప్రారంభం వచ్చేసి 2025 మార్చి 8న సీఎం గారు అయితే ప్రారంభించడం జరిగిందండి. దీని యొక్క వేదిక వచ్చేసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అయితే నిర్వహించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే మహిళా సాధికారత కోసం తెలంగాణలోని 1 కోటి మంది మహిళలను సంఘటితం చేసి వారందరినీ కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో అయితే ఈ ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 అయితే ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ ఉష్ణమండల తుఫాన్. ఈ జియోగ్రఫికల్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఆస్ట్రేలియాలోని బ్రిస్టన్లో 21 ఏళ్ల తర్వాత ఈ తుఫాన్ అయితే రాబోతుందని ఒక అంచనా అయితే వేయడం జరిగిందండి. దీంతో క్వీన్లాండ్, న్యూ సౌత్ వేల్స్లో భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాగ్ చెస్ విజేత అరవింద్. భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం తన కెరీర్లో తొలి మేజర్ టైటిల్ని అయితే సాధించడం జరిగిందండి. ఫ్రాగ్ మాస్టర్ చెస్ టోర్నీలో విజేతగా నిలవడం జరిగింది. నేనైతే ఫాస్ట్గా అయితే చెప్పడం జరుగుతుందండి. అంటే 50 మినిట్స్లో 50 క్వశ్చన్స్ చెప్పాలని నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఎకానమీ పరంగా 24వ ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 24వ ఎడిషన్ అండి. దీని యొక్క ప్రారంభం వచ్చేసి మార్చి 5 నుంచి 7 వరకు అయితే నిర్వహించడం జరిగింది. దీన్ని ఎక్కడ నిర్వహించారంటే దీని యొక్క వేదిక వచ్చేసి ఢిల్లీలో అయితే నిర్వహించడం జరిగిందండి. దీన్ని నిర్వహించిన మంత్రిత్వ శాఖ వచ్చేసి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ భూపేందర్ యాదవ్ గారు అయితే దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో 2025 థీమ్ వచ్చేసి పార్ట్నర్షిప్స్ ఫర్ అసిక్లరేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్ అండి. మనకు థీమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ సదస్సును ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది. ఈ సదస్సుకు గయానా దేశ ప్రధానమంత్రి మార్క్ ఫిలిప్స్, బ్రెజిల్ దేశ పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రి మెరీనా సిల్వా గారు అయితే హాజరవ్వడం జరిగిందండి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డు 2025 గాను గయానా ఉపాధ్యక్షుడు డాక్టర్ భరత్ జగ్దియో మరియు బ్రెజిల్ పర్యావరణ మరియు వాతావరణ మంత్రి మెరీనా సిల్వాకు TERA ప్రదానం అయితే చేయడం జరిగిందండి. డాక్టర్ భరత్ జగ్జియో తరపున గయానా ప్రధానమంత్రి మార్క్ ఫిలిప్స్ గారు అయితే ఈ అవార్డును స్వీకరించడం జరిగిందండి. తాను అటెండ్ కాకపోతే ఇతను స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసియా మహిళల కబడ్డీ విజేతగా భారత్ అయితే నిలవడం జరిగిందండి. సో ఈ చాలా మనకు స్పోర్ట్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మన భారత్ పథకాల గురించి, స్పోర్ట్స్ గురించి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇరాన్లోని టెహ్రాన్లో జరిగిన ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్లో భారత్ విజేతగా అయితే నిలవడం జరిగిందండి. ఫైనల్లో భారత్ 32-20 తేడాతో ఇరాన్ను ఓడించింది. దీంతో 5వసారి ఈ టైటిల్ను గెలవడం అయితే జరిగిందండి. ఆసియా మహిళల కబడ్డీ విజేతగా భారత్ అయితే 5వసారి టైటిల్ను గెలవడం మొదటిసారి వచ్చేసి 2005, రెండవసారి 2007, 2008, 2017లోను అయితే విజేతగా నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాగ్వార్ ఫైటర్ జెట్కు మహిళా పైలట్ అయితే
నియమితులు ఇవ్వడం జరిగిందండి. సో జాగ్వార్ ఫైటర్ జెట్ స్క్వాడ్రోన్లో మొదటి మహిళా పైలట్గా అయితే తనుష్క సింగ్ అయితే నిలవడం జరిగిందండి. తెలంగాణలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో హ్యాక్ MK-132 ఎయిర్ క్రాఫ్ట్ అయితే నడపడంలో శిక్షణ తీసుకోవడం అయితే జరిగిందండి. ఈమె ఉత్తరప్రదేశ్కు చెందిన తనుష్క సింగ్ 2007 నుంచి బెంగళూరులో అయితే నివాసం ఉండడం జరుగుతుందండి. అంటే ఇది తిను ఎక్కడ శిక్షణ తీసుకుంది అని అడిగే ఛాన్స్ అయితే తెలంగాణలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అయితే ఏ క్రాఫ్ట్ అనేది కూడా అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. హ్యాక్ MK-132 ఎయిర్ క్రాఫ్ట్ అయితే నడపడంలో శిక్షణ తీసుకోవడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. పెరుగుతున్న విద్యుత్ వాహనాలు. ఫిబ్రవరి 2025లో సాధారణ వాహనాల అమ్మకాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల అమ్మకాల్లోనే ఎక్కువ వృద్ధి నమోదైందని ఒక నివేదిక పేర్కొనడం జరిగిందండి. 2024తో పోలిస్తే సాధారణ వాహనాల అమ్మకాల్లో 7% తగ్గుదల నమోదైతే ఈవీల అమ్మకాల్లో 2% తగ్గుదల నమోదైందండి. 2024 ఫిబ్రవరిలో అమ్ముడైన మొత్తం ఈవీలు 1,41,743 కాగా ఫిబ్రవరి 2025లో అమ్ముడైనవి 1,39,026 అయితే సేల్ అవ్వడం జరిగిందండి. ఒక్క ఈవీల్లో ఒక్క 2 వీలర్లో మాత్రమే నెగిటివ్ వృద్ధి నమోదు కాగా మిగతా అన్ని విభాగాల్లో పాజిటివ్ వృద్ధి అయితే నమోదు అవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరిలో సేల్ అయినవి చూసుకున్నట్లయితే 7,539 అండి. 2025లో 8,968. సో 2 వీలర్లో వచ్చేసి 82,745 అండి. 2025లో 76,086 ఈవీలను అయితే అమ్మకం జరిగింది. 3 వీలర్లు వచ్చేసి 50,162. 2025లో 53,111 అండి. వాణిజ్య వాహనాలు వచ్చేసి 847. ఇదే 2025లో 856 అయితే సేల్ అవ్వడం జరిగిందండి. అంటే మనకు ఏవి ఎక్కువ ఏవి తక్కువ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి. మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0 మత్స్య పశు సంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న మత్స్య విభాగం మార్చి 8, 2025 తెలంగాణలోనే ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0 అయితే నిర్వహించడం జరిగిందండి. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. చేపలు పట్టే వ్యక్తికి సంబంధించిన సేవలు వనరులను డిజిటల్ మాధ్యమం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవస్థీకృతం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రూపొందించిన నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ మొబైల్ యాప్ని అయితే ఈ కాన్క్లేవ్లో ఆవిష్కరించడం అయితే జరిగిందండి. ఇది ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది, దీని ఉద్దేశం ఏంటి అని అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలో అతి చిన్న పార్క్ వచ్చేసి జపాన్ రాజధాని టోక్యో సమీపంలో నగాయిజూమి పట్టణంలో గల 2.6 చదరపు కిలోమీటర్ల పార్క్ అయితే కలదండి. గడ్డి మొక్కలతో పాటు చిన్న బెంచ్ ఏర్పాటు చేసిన ఈ ఉద్యానవనం ప్రపంచంలో అతి చిన్న పార్క్ గిన్నిస్ వరల్డ్ రికార్డుగా గుర్తింపు అయితే పొందడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రముఖ విశ్వవిద్యాలయం పేరు మార్పు. మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ గౌరవార్థం బెంగళూరు నగర విశ్వవిద్యాలయం పేరునైతే డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు విశ్వవిద్యాలయంగా మార్చు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు అయితే ప్రకటించడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి RBI 29వ స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ సమావేశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్లో 29వ స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఎన్నవ సమావేశం, ఇది ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగిందని అడిగే ఛాన్స్ అయితే ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ రంగానికి రుణ లభ్యతను అంచనా వేయడానికి మరియు మెరుగుపరచడానికి ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. RBI డిప్యూటీ గవర్నర్ జి స్వామినాథన్ అధ్యక్షత వహించిన ఈ సమావేశం సంస్థాగత రుణ మద్దతును బలోపేతం చేయడానికి, ఆర్థిక సవాళ్లను మరియు పరిష్కరించడానికి, డిజిటల్ పరిష్కారం ప్రోత్సహించడానికి మరియు MSCలను క్రెడిట్ యాక్సెస్ను బలోపేతం చేయడం మరియు నాణ్యమైన రుణ పద్ధతిని అయితే ఈ సమావేశంలో పేర్కొనడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎకానమీ పరంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి 2026 ఫిఫా ప్రపంచ కప్ నుండి నిషేధం. 2026లో కెనడా మరియు మెక్సికో సంయుక్తంగా నిర్వహించిన ఫిఫా ప్రపంచ కప్ నుండి రష్యా మరియు కాంగోలను అయితే నిషేధించడం జరిగిందండి. ఇటువంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఫిఫా నుండి ఏ 2 దేశాలు బయటికి నిషేధించడం అయితే జరిగింది అని అడిగే ఛాన్స్ అయితే ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024లో అత్యధికంగా విదేశీ పర్యాటకులు సందర్శించిన నగరంగా ఢిల్లీ. భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య వచ్చేసి 2023లో 95.20 లక్షలు.
నమోదైంది. 2024లో 96.57 లక్షలకు పెరిగిందని కేంద్ర పర్యాటక శాఖ తన నివేదికలో అయితే ప్రకటించడం జరిగిందండి. జనవరి టు డిసెంబర్లో 2024 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం సందర్శకులు సుమారు 57 మంది పురుషులే కావడం విశేషం అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. సో ఈ యొక్క నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా పర్యటించిన నగరంగా ఢిల్లీ అయితే మొదటి స్థానంలో నిలవడం జరిగిందండి. సో ఈ యొక్క జాబితాలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి హరిదాస్పుర కూడా మొదటి స్థానం అయితే దక్కించుకోవడం జరిగిందండి. ఇందులో స్థానం అయితే దక్కించుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఢిల్లీ, సెకండ్ వన్ వచ్చేసి ముంబై, థర్డ్ వన్ వచ్చేసి చెన్నై, ఫోర్త్ వన్ వచ్చేసి హరిదాస్పూర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి బెంగళూరు అండి. అంటే ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సందర్శిస్తున్నారని 5 రాష్ట్రాలను అయితే చేయడం జరిగింది. ఢిల్లీ, ముంబై అంటే ఇది ఎక్కువ నుండి తక్కువ అడిగే ఛాన్స్ కూడా ఉందండి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఢిల్లీ, ముంబై, చెన్నై, హరిదాస్పూర్, బెంగళూరు. నెక్స్ట్ వన్ వచ్చేసి 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్కును 58వ టైగర్ రిజర్వ్గా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు అయితే ప్రకటించడం జరిగిందండి. దీంతో మధ్యప్రదేశ్లో అభయారణ్యాల సంఖ్య వచ్చేసి 9కి చేరుకుంది. 57వ టైగర్ రిజర్వ్ వచ్చేసి రత్తపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ అండి. ఎక్కువ టైగర్ రిజర్వ్ గల రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ అండి. అత్యధిక పులులు కూడా మధ్యప్రదేశ్ 526 ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి అతి పెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చేతిరాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి. బడ్జెట్ను చేతిరాతతో రూపొందించి ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి డిపి చౌదరి గారు ప్రత్యేకతను చాటుకున్నారండి. సో ఇలా చేతిరాత ప్రతిని రూపొందించడం బహుశా తొలిసారి అయి ఉంటుందని అందరు భావిస్తున్నారు. రూపాయలు 1.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను మార్చి 5న ఈయన ఛత్తీస్గఢ్ శాసనసభకు అయితే సమర్పించడం జరిగిందండి. ఛత్తీస్గఢ్ గవర్నర్ వచ్చేసి రామెండేకా. మనకి ఎక్కడ రాష్ట్రాలు వచ్చినా రాష్ట్ర గవర్నర్ ఎవరు, రాష్ట్ర సీఎం ఎవరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మహిళా సమృద్ధి యోజన పథకానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎకానమీ పరంగా. ఢిల్లీలోని మహిళలకు ప్రతి నెల రూపాయలు 2500 ఆర్థిక సాయం అందించే మహిళా సమృద్ధి యోజన పథకానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి బడ్జెట్లో రూపాయలు 500 కోట్లు అయితే కేటాయించడం జరిగిందండి. మహిళా సమృద్ధి యోజన పథకం అమలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి అంటే ఈ పథకానికి అర్హులు ఎవరంటే దారిద్ర్య రేఖకు దిగువన లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు, కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల నుండి 3 lakhs వరకు, వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇప్పటి వరకు మరే ఇతర పథకం ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు. అంటే ఇదివరకు ఏ పథకాన్ని కూడా వాళ్ళు పొంది ఉండకూడదు అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సొంత ఉపగ్రహం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ. అస్సాం రాష్ట్రం సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించి సరిహద్దులపై నిఘాతో పాటు సామాజిక ఆర్థిక అవసరాల సమాచారాన్ని సేకరించడం కోసం ఈ ఉపగ్రహాన్ని వాళ్ళు తయారు చేస్తున్నట్లయితే ఒక రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇస్రోకు చెందిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ వారు మరియు భారత ప్రభుత్వం సహకారంతో సొంత ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ గారు అయితే తెలియడం జరిగింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన తొలి రాష్ట్రంగా అస్సాం అయితే నిలవడం జరిగింది. అస్సాం గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శంషాబాద్ విమానాశ్రయానికి బెస్ట్ అవార్డు. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేపట్టిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు అయితే లభించడం జరిగిందండి. 2024 సంవత్సరానికి గాను 15 నుండి 25 మిలియన్ల ప్రయాణికుల విభాగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే నిలవడం జరిగిందండి. విమానాశ్రయాల పరిమాణం, ప్రాంతం, డెడికేషన్ స్టాఫ్, సులభధర ప్రయాణం, సదుపాయాల నాణ్యత తదితర వినోదాత్మక మరియు ఆహ్లాదకర వాతావరణం, పరిశుభ్రత వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను అయితే కేటాయించడం జరిగిందండి. మన తెలంగాణ ప్రాంతం మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 అండి. పెరుగుతున్న వాయు కాలుష్యంపై స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 అయితే విడుదల చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 12 భారతదేశంలో ఉన్నాయని ఈ నివేదిక అయితే పేర్కొనడం జరిగిందండి. సో మేఘాలయలోని బెర్నీహాట్ నగరం తొలి స్థానంలో నిలవగా తర్వాత స్థానంలో ఢిల్లీ అయితే నిలవడం జరిగిందండి. సో అదేవిధంగా ఈ జాబితాల్లో ముల్లాన్పూర్ పంజాబ్, ఫరీదాబాద్, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్లో ఉందండి. గంగానగర్, బీవాడి, హనుమాన్గఢ్ ప్రాంతాలు అయితే నిలవడం జరిగింది. సో ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ తొలి స్థానంలో నిలవగా చాద్లోనే ఎంజామోనా 2వ స్థానం కాగా ఢాకా 3వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా చాద్ తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, భారత్ అయితే 4వ స్థానంలో నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. వినూత్న నానో కణాల రూపకల్పనకు హైదరాబాద్ యూనివర్సిటీలో బయోఫ్యాక్టర్ ఒప్పందం అయితే కుదరడం జరిగిందండి. వివిధ రంగాలకు అనువైన వినూత్న నానో కణాల రూపకల్పనపై పరిశోధన, వాణిజ్యపర వినియోగానికి అనుగుణంగా పరిశోధన చేపట్టడానికి జీవ ఎరువుల తయారీలో ఉన్న బయోఫ్యాక్టర్ సంస్థ హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. దీనిలో భాగంగా పంట ఉత్పాదకత, ఖచ్చిత పోషకాల పంపిణీ, పర్యావరణ అనుకూల నానో పెస్టిసైడ్ను మెరుగుపరచడం, రసాయనాలపై పడటాన్ని తగ్గించడం ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ సంయుక్త పరిశోధన వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే పరిష్కారాలతో రైతులకు ప్రయోజనం అయితే చేకూరుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. దేనితో ఒప్పందం కుదుర్చుకుంది అని అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పేస్ ఎక్స్తో ఎయిర్టెక్ జియో ఒప్పందం. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు వచ్చేసి ఎలన్ మస్క్ అండి. టెస్లా CEO వచ్చేసి ఎలన్ మస్క్. బోత్ ఆర్ సేమ్. సో ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్తో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్లింక్ ఉపగ్రహాల సాయంతో భారత్లోని తమ వినియోగదారులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడానికి ఈ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగిందండి. జియో తన రీటైల్ అవుట్ సేల్స్తో స్టార్లింక్ పరికరాలను విక్రయించడం, కస్టమర్ సర్వీస్, ఇన్స్టాలేషన్, యాక్టివేషన్ సేవలు అందించడానికి స్పేస్ ఎక్స్తో అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను ఈ వీడియోలో కనీసం ఒక 50 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ దీని యొక్క విడుదల చేసిన సంస్థ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్, ఎకనామిక్స్ అండ్ పీస్ అండి. ఒక సంవత్సరంలో జరిగిన ఉగ్రవాద ఘటనల మరణాల సంఖ్య, గాయాల సంఖ్య వంటి అంశాల ఆధారంగా అయితే ఈ సూచిని విడుదల చేయడం జరిగిందండి. సో ర్యాంకుల పరంగా చూసినట్లయితే మొదటి దేశం వచ్చేసి టెర్రరిజం ఎక్కువగా ఉన్న దేశాలు వచ్చేసి బుర్కినా ఫాసో ఫస్ట్ వన్ అండి. ఈ యొక్క స్కోర్ వచ్చేసి 8.581. సెకండ్ వన్ వచ్చేసి పాకిస్తాన్ 8.374. మూడో దేశం వచ్చేసి సిరియా 8.006. నైజర్ నాలుగో స్థానం 7.776. నైజీరియా 5వ స్థానం 7.655. మన భారత్ వచ్చేసి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ వచ్చేసి 14వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. దీని యొక్క స్కోర్ వచ్చేసి 6.411. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ మహిళా హాకీ ఛాంపియన్షిప్ 2025 అండి. 15వ జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్గా అయితే జార్ఖండ్ అయితే నిలవడం జరిగిందండి. సో హర్యానాలోని పంచకుల తౌదేవి లాల్ కాంప్లెక్స్లో జరిగిన ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ హర్యానాపై 4-3 తేడాతో విజయం అయితే సాధించడం జరిగిందండి. సో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో మిజోరం 2-1 తేడాతో మహారాష్ట్రను అయితే ఓడించి కాంస్య పథకం గెలవడం జరిగిందండి. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్చి మంత్లో చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి. 38వ జాతీయ క్రీడలు వచ్చేసి ఉత్తరాఖండ్ 2025లో నిర్వహించారు. 39వది మేఘాలయ 2026లో. తొలి ఖోఖో వరల్డ్ కప్ విజేత వచ్చేసి భారత్. 9వ ఛాంపియన్షిప్ ట్రోఫీ వచ్చేసి విజేత భారత్ అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. జాతీయ టీకా దినోత్సవం మార్చి 16 సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. భారతదేశం నుండి పోలియో నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 1995లో పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. సో 1995 నుండి జాతీయ టీకా దినోత్సవాన్ని మార్చి 16న అయితే జరుపుకుంటున్నాను. భారతదేశాన్ని తొలి పోలియో రహిత దేశంగా 2014లో అయితే WHO ప్రకటించడం జరిగిందండి. అంటే ఈ మార్చిలో కొన్ని డేట్స్ చూసుకున్నట్లయితే
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వచ్చేసి మార్చి 3 అండి. జాతీయ భద్రతా దినోత్సవం వచ్చేసి మార్చి 4 అండి. CISF రైజింగ్ డే వచ్చేసి మార్చి 10 అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ 2025 విజేత. ఆస్ట్రేలియా ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ విజేత లాండో నోరిస్ అండి. లాండో నోరిస్ 0.895 సెకండ్ల తేడాతో రెడ్ బుల్కు చెందిన మ్యాక్స్ వెర్నాస్టెన్ అయితే అధిగమించి మొదటి స్థానంలో అయితే నిలవడం జరిగింది. మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్స్ 3వ స్థానంలో నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. గ్రిడ్కాన్ సమావేశం 2025 న్యూఢిల్లీలో గ్రిడ్కాన్ 2025 కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు అయితే ప్రారంభించడం జరిగిందండి. మార్చి 9 నుంచి 11, 2025 వరకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ CIGRE ఇండియా సహకారంతో ఈ సదస్సును అయితే నిర్వహించడం జరిగిందండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థాపన మెరుగుపరచడం, పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం అయితే తెలపడం జరిగిందండి. చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్ 5 మిషన్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. 2023లో ప్రయోగించిన చంద్రయాన్ 3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను చంద్రుడిపై దించామని నారాయణ్ గారు అయితే పేర్కొనడం జరిగిందండి. చంద్రయాన్ 5లో మాత్రం 250 కిలోల రోవర్ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేయనున్నారు. సో ఈ యొక్క ప్రాజెక్టును జపాన్తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించడం అయితే జరిగిందండి. చంద్రుడి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 మిషన్ను 2027లో ప్రయోగిస్తామని అయితే తెలపడం జరిగిందండి. దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే చంద్రయాన్ 1 వచ్చేసి అక్టోబర్ 2027 అక్టోబర్ 2009 22వ తేదీ అండి. చంద్రయాన్ 2 వచ్చేసి జూలై 22, 2019లో ప్రయోగించడం జరిగింది. చంద్రయాన్ 3 వచ్చేసి జూలై 14, 2023లో అయితే ప్రయోగించడం జరిగిందండి. మంగళయాన్ వచ్చేసి నవంబర్ 5, 2013లో నిర్వహించడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్, స్టాటిక్ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుందండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. RBIకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారం 2025 సంవత్సరానికి గాను RBI డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారానికి ఎంపిక అవడం అయితే జరిగిందండి. RBI చట్టం వచ్చేసి 1934. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. RBI ఏర్పాటు వచ్చేసి 1935 ఏప్రిల్ 1న అయితే ఏర్పాటు చేయడం జరిగింది. RBI ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా 26వ వ్యక్తి అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 10వ రైసీనా డైలాగ్ 2025 అండి. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి 3 రోజుల పాటు నిర్వహించే 10వ రైసీనా డైలాగ్ను భారత ప్రధానమంత్రి మోడీ గారు మార్చి 17, 2025 అయితే ప్రారంభించడం జరిగిందండి. సో దీనిలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో పాటు 125 దేశాలకు చెందిన 3500 మంది ప్రతినిధులు అయితే ఈ యొక్క 10వ రైసీనా డైలాగ్లో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఈ 10వ రైసీనా డైలాగ్ థీమ్ వచ్చేసి 2020 థీమ్ వచ్చేసి కాలచక్ర ప్రజలు, శాంతి, భూగోళం అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి HIV నివారణ ఇంజెక్షన్లో సత్ఫలితాలు. HIV నివారణ కోసం ఇచ్చే ఇంజెక్షన్లో క్లినికల్ ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు లాన్సెట్ జర్నల్ అయితే వెల్లడించడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెనాకాపావిర్ అనే ఔషధాన్ని అమెరికాకు చెందిన గిలీడ్ సైన్స్ సంస్థ అయితే అభివృద్ధి చేయడం జరిగిందండి. సో ఈ యొక్క ఇంజెక్షన్ను కండరాల్లో ఎక్కించడం వల్ల HIV వ్యాపించకుండా అడ్డుకుంటుంది. ఈ ఇంజెక్షన్ 56 వారాల పాటు రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HIV ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండి. స్టాటిక్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. రోప్వే పర్యాటకంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. తెలంగాణ పరంగా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా రోప్వే పర్యాటకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగిందండి. రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత ప్రాధాన్యం ఉన్న భువనగిరి కోటను స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూపాయలు 56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడంతో పాటు రోప్వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. సో భువనగిరి కోట పక్కనే ఉన్న హైదరాబాద్, వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్ద కిలోమీటర్ మేర
రోప్వే ఏర్పాటు కానుందండి. రాష్ట్రంలో తొలి రోప్వేగా ఇది గుర్తింపు పొందనుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. రాష్ట్రంలో మరో 4 రోప్వేల ఏర్పాటుకు ప్రణాళిక. పర్వతమాల ప్రాజెక్టు కింద ఇవి మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అయితే చేయడం జరిగిందండి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2 కిలోమీటర్లు, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి 2 కిలోమీటర్లు, నాగార్జున సాగర్ ఆనకట్ట మీద 5 కిలోమీటర్లు, మంతిలోని రామగిరి కోట వరకు 2 కిలోమీటర్ల చొప్పున అయితే ఈ యొక్క రోప్వేని అయితే ఏర్పాటు చేయనున్నారండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అండి. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు గాను, వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి, ఆదర్శప్రాయమైన ప్రజాసేవకు గాను యూకే ప్రభుత్వం ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ నెల మార్చి 19న అయితే జీవిత సాఫల్య పురస్కారాన్ని అయితే పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ చిరంజీవి గారిని అయితే సత్కరించడం జరిగిందండి. చిరంజీవి గారు అందుకున్న అవార్డులు వచ్చేసి భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మవిభూషణ్ 2024లో, అత్యంత సమర్థవంతమైన నటును డాన్సర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు, ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును 2024లో అయితే అందుకోవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ చైనా మధ్య పెరిగిన వాణిజ్యం. వర్తమాన దేశాల మధ్య, ముఖ్యంగా భారత్ చైనాల మధ్య 2024లో 4వ త్రైమాసికంలో సగటు కన్నా ఎక్కువ వాణిజ్యం జరిగిందని ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ తాజా నివేదిక అయితే వెల్లడించడం జరిగిందండి. 2024లో అంతర్జాతీయ వాణిజ్యం 1.2 లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగి 33 లక్షల కోట్ల డాలర్లకు అయితే పెరగడం జరిగిందండి. సర్వీసుల వాణిజ్యం 9%, సరుకుల వాణిజ్యం 2% పెరిగాయని ఆంకాడ్ నివేదిక తెలపడం జరిగిందండి. సంపన్న దేశాల మధ్య వాణిజ్యం తగ్గిపోగా భారత్ చైనాల మధ్య మాత్రం పెరిగిందని నివేదిక తెలపడం జరిగిందండి. అమెరికా ఎగుమతులు తగ్గిన, దిగుమతులు మాత్రం పెరిగాయి. అంటే అమెరికాలో ఎగుమతులు తగ్గుతాయి, దిగుమతులు పెరిగాయి. భారతదేశ వార్షిక ఎగుమతుల వృద్ధి రేటు 2%. 2024 4వ త్రైమాసికంలో భారత్ దక్షిణాఫ్రికాల సర్వీసుల వాణిజ్యం గణనీయ వృద్ధి రేటు సాధించిందని నివేదిక అయితే పేర్కొనడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్ళు అయితే చోటు లభించడం జరిగిందండి. సో తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని ముడమాల్ గ్రామంలో 300 సంవత్సరాల పురాతన మెగాలిథిక్ మెన్హిర్స్ స్థలం యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలోకి అయితే చేర్చడం జరిగిందండి. ఒక ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలంటే ముందుగా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చడం జరుగుతుంది. సో భారత్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు తగ్గించుకున్న ప్రాంతాల సంఖ్య వచ్చేసి మొత్తం 62కు చేరింది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 100 వరకు గోడ శిలలు ఉండగా ఒక్కొక్కడికి 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్లో ఉన్న రామప్ప ఆలయం ఒకటి మాత్రమే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2021లో గుర్తింపు పొందడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ధర్మ గార్డియన్ విన్యాసం అండి. చాలా ఇంపార్టెంట్ అండి విన్యాసాలు. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 6వ ఎడిషన్. ఇది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు అయితే ధర్మ గార్డియన్ విన్యాసాన్ని నిర్వహించడం జరిగిందండి. దీని యొక్క ఆతిథ్యం వచ్చేసి మౌంట్ ఫుజీ అండి, జపాన్లో నిర్వహించడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ జపాన్ మధ్య రక్షణ సహకారం బలోపేతం చేయడానికి ఈ యొక్క ధర్మ గార్డియన్ విన్యాసాలు అయితే నిర్వహించడం జరిగిందండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్బీ ప్రమాణ స్వీకారం అండి. చాలా ఇంపార్టెంట్ అండి అప్డేట్ అండి. పాలిటీ పరంగా మీరైతే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, మై రిక్వెస్ట్ అండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించిన జస్టిస్ జోయ్ మాల్యా బాగ్బీ చేత భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సంజయ్ ఖన్నా గారు అయితే మార్చి 17, 2025న ప్రమాణ స్వీకారం అయితే చేయించారండి. ఇతను ఇప్పటి వరకు కలకత్తా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరుకోవడం జరిగిందండి. దీని యొక్క సుప్రీంకోర్టు గురించి స్టాటిక్ పాయింట్ చూసుకున్నట్లయితే జనవరి 28, 1950లో ఏర్పాటు చేయడం జరిగిందండి. తొలి మహిళా న్యాయమూర్తి వచ్చేసి ఫాతిమా బీబీ.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా గారు అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 అండి. ఎడిషన్ వచ్చేసి 5వ ఎడిషన్. ప్రారంభం వచ్చేసి మొదటి దశ జనవరి 23 నుంచి 27 వరకు లడఖ్ లేహ్లో నిర్వహించారండి. రెండవ దశ వచ్చేసి మార్చి 9 నుంచి 12 వరకు జమ్మూ కాశ్మీర్లో అయితే నిర్వహించడం జరిగిందండి. దీని యొక్క మస్కట్ వచ్చేసి స్నో లెపర్డ్ అండి. వివిధ రాష్ట్రాలు సాధించిన పథకాలు చూసుకున్నట్లయితే భారత సైన్యం వచ్చేసి 7 స్వర్ణాలు 5 రజతాలు 6 కాంస్యాలు మొత్తంగా 18 పథకాలతో మొదటి స్థానంలో భారత సైన్యం నిలిచిందండి. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 6 స్వర్ణాలు 5 రజతాలు 7 కాంస్యాలు మొత్తంగా 18 పథకాలను అయితే గెలుచుకోవడం జరిగిందండి. హిమాచల్ ప్రదేశ్. లడఖ్ అండి 4 స్వర్ణాలు 2 రజతాలు 1 కాంస్యం మొత్తంగా 7 పథకాలు అయితే గెలవడం జరిగిందండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభం వచ్చేసి 2018లో నిర్వహించడం జరిగింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ప్రారంభం వచ్చేసి 2020లో అయితే నిర్వహించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టే బిల్లుకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ మార్చి 15 అయితే ఆమోదం తెలపడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తన నివేదికలు పేర్కొనడం జరిగిందండి. ఢిల్లీలోని 2025-26 చలికాలంలో 1 క్యూబిక్ మీటర్కు PM 2.5 సాంద్రతలో 175 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలు ఉండగా 2023-24 చలికాలంలో పోలిస్తే తక్కువ నమోదైందని తెలపడం జరిగిందండి. సో ఢిల్లీ యొక్క సీఎం వచ్చేసి రేఖా గుప్తా గారు అండి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా. అధికార పార్టీ వచ్చేసి బీజేపీ. ఢిల్లీ అసెంబ్లీ స్థానం వచ్చేసి 70 అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 అండి. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 12వ ఎడిషన్. ఇక ప్రారంభం వచ్చేసి మార్చి 11 నుంచి 13 వరకు అయితే నిర్వహించడం జరిగిందండి. దీని యొక్క వేదిక వచ్చేసి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించడం జరిగిందండి. సో దీని యొక్క పాయింట్ చూసుకున్నట్లయితే భారత పారా జావలిన్ థ్రోయర్ రింగ్ కూడా జావలిన్ త్రో F46 విభాగంలో 60.26 మీటర్లు విసిరి స్వర్ణ పథకం అయితే సాధించారండి. ఒడిశాకు చెందిన పారా అథ్లెటిక్ సుచిత్ర పరిద మహిళల విభాగం F55 జావలిన్ త్రోలో 15.93 మీటర్లు విసిరి స్వర్ణ పథకం అయితే గెలుచుకుంది అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళల డిస్కస్ త్రో F56లో ఫాతిమా సుమన్ బాబా మరియు ఆశా జలేందర్ వరుసగా స్వర్ణ రజత కాంస్య పథకాలు అయితే గెలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ యొక్క పోటీలో భారత్ 45 స్వర్ణాలు 40 రజతాలు 49 కాంస్యాలతో మొత్తం 134 పథకాలు సాధించి అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగిందండి. వివిధ సాధించిన పథకాలను చూసినట్లయితే భారత్ వచ్చేసి 45 స్వర్ణాలు 40 రజతాలు 49 కాంస్యాలతో మొత్తం 134 పథకాలు అయితే సాధించడం జరిగిందండి. తటస్థ పారా అథ్లెటిక్స్ వచ్చేసి స్వర్ణాలు 13 రజతాలు 9 కాంస్యాలు 4 మొత్తంగా 26 పథకాలతో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ 4 స్వర్ణాలు 4 రజతాలు 4 కాంస్యాలతో మొత్తం 12 పథకాలు గెలిచి మూడో స్థానంలో నిలవడం జరిగిందండి. 2024 ప్రపంచ పారా ఒలింపిక్స్లో భారత్ సాధించిన మొత్తం పథకాలు వచ్చేసి 29 అండి. 2024 పారా భారత స్థానం వచ్చేసి 18వ స్థానం అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ శిష్టాచార్ స్క్వాడ్ అండి. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో మరింత రక్షణ కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శిష్టాచార్ స్క్వాడ్ పేరిట యాంటీ ఈవ్ స్క్వాడ్ని అయితే ఏర్పాటు చేయనుందండి. ఢిల్లీలోని ప్రతి జిల్లాలో 2 శిష్టాచార్ స్క్వాడ్లు విధులు నిర్వహిస్తుంటాయి. 2017లో యూపీ ప్రభుత్వం మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ రోమినా స్క్వాడ్ నుంచి ప్రేరణ పొంది ఢిల్లీ ప్రభుత్వం అయితే ఈ స్క్వాడ్ను ఏర్పాటు చేసిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. దీని యొక్క స్టాటిక్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫోక్సో చట్టం వచ్చేసి 2012, నిర్భయ చట్టం వచ్చేసి 2013, టీసేఫ్ యాప్ తెలంగాణ అండి, శక్తి యాప్ వచ్చేసి ఏపీ అండి. మహిళల భద్రత కోసం రూపొందించిన యాప్స్ అండి.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. భారతదేశ సరిహద్దు వెంబడి ఒక భారీ గోడను గుజరాత్లోని పోర్బందర్ నుండి ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు 1400 కిలోమీటర్ల మేర గ్రేట్ గ్రీన్ వాల్ని అయితే కేంద్ర ప్రభుత్వం నిర్మించనుందండి. అంటే గ్రేట్ గ్రీన్ వాల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మిస్తున్నారు, ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారని అడిగే ఛాన్స్ ఉందండి. 2023లో ప్రారంభించిన అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 7,500 కోట్లు అండి. దీనికి కేంద్రం 78%, రాష్ట్రాలు 20%, అంతర్జాతీయ సంస్థలు 2% నిధులు సమకూర్చనున్నాయి. 2020 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం. సో 2030 నాటికి అదనంగా 2.5 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం అండి. సో మనం ఇలా ఎక్కడ స్టేట్ వచ్చినా స్టేట్ సీఎం, గవర్నర్ రాసుకునే ప్రయత్నం చేద్దామండి. గుజరాత్ సీఎం వచ్చేసి భూపేంద్ర పటేల్ అండి. గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్ గారు అయితే నియామకం అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టేస్ట్ అట్లాస్ జాబితాలో భారతీయ వంటకం. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా స్వీట్స్, బ్రేక్ఫాస్ట్, నాన్ వెజ్, వెజ్ వివిధ కేటగిరీల్లో ఉత్తమమైన వాటికి దేశాల వారీగా ర్యాంకులను అయితే ఇస్తుందండి. ఇందులో భాగంగా తాజాగా ప్రపంచంలోని 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్కు చెందిన గార్లిక్ బటర్ నాన్ తొలి స్థానంలో ఉండగా అమృత్సరి కుల్సా 2వ స్థానంలో నిలవడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6 ఫర్ జస్టిస్. ఖిలిస్తాన్ వేర్పాటువాద బృందం 6 ఫర్ జస్టిస్ అమెరికాలో సాగిస్తున్న కార్యకలాపాలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారండి. ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ను కోరడం జరిగిందండి. ఉగ్రవాదంలో మొదటి స్థానం వచ్చేసి బుర్కినా ఫాసో, ఉగ్రవాదంలో ఇండియా స్థానం వచ్చేసి 14వ స్థానం అండి. అంటే ఏ పార్టీ గురించి ఉగ్రవాద సంస్థగా అంటే 6 ఫర్ జస్టిస్ పార్టీ అండి. అస్త్రా MK3 పేరు గాంధీవంగా మార్పు. DRDO అభివృద్ధి చేస్తున్న ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్త్రా MK3 పేరును గాంధీవంగా మారుస్తున్నట్లు ప్రకటించారండి. ఈ గాంధీవం అనేది అర్జునుడి ధనస్సు పేరు. అస్త్రా MK1, MK2 క్షిపణుల తర్వాత భారత డైనమిక్స్ లిమిటెడ్తో కలిసి DRDO అయితే అభివృద్ధి చేయడం జరిగిందండి. దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే DRDO ఏర్పాటు వచ్చేసి 1950. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. DRDO చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ గారు అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్ ఎంపిక అండి. టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్గా గణపతి సుబ్రహ్మణ్యన్ అయితే నియమితులు అయ్యారండి. గణపతి గతంలో టాటా కమ్యూనికేషన్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే చేరారు. టాటా గ్రూప్ చైర్మన్ వచ్చేసి నటరాజన్ చంద్రశేఖరన్ అండి. ఓకే అండి, 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. మీ వీడియో చూస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ నాలాగే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామంది ఆస్పిరెంట్స్కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, మర్చిపోకండి. ఇట్స్ మై రిక్వెస్ట్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఆల్.